చైనాలో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ప్రెసిడెంట్ జిన్పింగ్ తో ద్వైపాక్షిక భేటీ సక్సెస్ అయిందని తెలిపారు. బోర్డర్లో శాంతి సుస్థిరతకు అంగీకారం కుదిరిందన్నారు మోదీ. పరస్పరం ప్రయోజనం ఉన్న అంశాల్లో కలిసి పనిచేద్దామన్నారు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్. ప్రపంచ శాంతి శ్రేయస్సుకు బాధ్యత తీసుకుందామని పిలుపునిచ్చారు. చైనాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్ జరిగే తియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పీఎం మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు ఇరువురు నేతలు. అలాగే బార్డర్ ఇష్యూలు, ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యంపై మాట్లాడుకున్నారు. ఈ మీటింగ్ కు భారత్ తరపున ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సహా విదేశాంగ అధికారులు పాల్గొన్నారు. భారత్ చైనా సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయన్నారు ప్రధాని మోదీ. చైనాతో సానుకూల బంధానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. బార్డర్లో శాంతి, స్థిరత్వం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైందని, త్వరలోనే డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు పునః ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఇండియా, చైనా మధ్య బలమైన బంధంతో సుమారు 2.8 బిలియన్ ప్రజలకు ప్రయోజనం ఉంటుందన్నారు మోదీ. बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की। हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं. పొరుగు దేశాలైన భారత్, చైనా మధ్య స్నేహం అవసరమన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. కజాన్ భేటీ తర్వాత మరోసారి మోదీని కలవడం సంతోషంగా ఉందన్నారు. రెండు దేశాలు అత్యధిక జనాభాతో గ్లోబల్ సౌత్ లో ముఖ్యమైన సభ్యులని చెప్పారు. రెండు దేశాల్లోని ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, చైనా మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగాలని ఆకాంక్షించారు. పరస్పరం ప్రయోజనం ఉన్న అంశాల్లో డ్రాగన్, ఏనుగు కలిసి పనిచేయాలన్నారు. ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం భారత్, చైనాలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు జిన్పింగ్. The world today is swept by one single-centric transformations. The international situation is both fluid and chaotic. China and India are two ancient civilizations in the East. It is the right choice for both of them to be friends who have good neighborly and amicable ties, partners who enable each other's success, and to have the dragon and the elephant dance together. తియాన్జిన్లో మయన్మార్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ తో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా భారత్, మయన్మార్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అలాగే సరిహద్దు సమస్యలు సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న మయన్మార్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో మీటింగ్ ఫలవంతంగా జరిగిందన్నారు ప్రధాని మోదీ. కజాన్ మీటింగ్ తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. సరిహద్దుల్లో శాంతి సుస్థిరత కొనసాగించడానికి అంగీకరించినట్లు చెప్పారు. పరస్పర గౌరవం, ఆసక్తి ఆధారంగా సహకారం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఎస్సీఓ సమ్మిట్ లో భాగంగా పలు దేశాల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు పీఎం మోదీ. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్పింగ్ తో మోదీ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. భారత్ పై అమెరికా 50% టారిఫ్లు విధించడంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.